సో ఆయన కూడా ఇలాంటి వ్యవస్థలని ఆయన మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఆయన ద్వారా కొంతమంది లబ్ధి పొందే ప్రయత్నం జరిగిందా? మనకి అదాని బంధువు కాదు, శత్రువు కాదు. మన వ్యవస్థ ప్రయోజనాలు, మన దేశ ప్రయోజనాలు కాపాడాలంటే మనం ఏ దారిన పోవాలి. కానీ 5 రాష్ట్రాలు దీంట్లో ఉన్నాయి, వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. మరి ఇప్పుడు పరిపాలన ఉందంతా అధికంగా రాష్ట్రాల్లోనే. కాబట్టి ఏ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉంటే, ఏ రాష్ట్రంతో మరో కాంట్రాక్ట్ ఉంటే అక్కడ డబ్బులు చేతులు మారుతుంటాయి. ఇక మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ మీద అందుకని వ్యక్తులకి పార్టీలు మాట్లాడదలుచుకోలేదు. ఇది ఒక వ్యవస్థీకృతమైన అవినీతి దేశంలో. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వ్యవస్థీకృత నేరం అని అనొచ్చా దీన్ని? అవినీతి నేరాలా? అవినీతి ఇది అవినీతి నేరమే కదా. అంతే కదా. ఇప్పుడు కొన్ని ఉదాహరణకి ఎవరినైనా అడగను, మీరు పెట్టుబడులు పెట్టాలంటే విదేశాల నుంచి పెద్ద పెట్టుబడులు తీసుకొస్తుంటే మాకు ఈక్విటీ ఇస్తే కానీ కాదని చెప్పిన ఆపిన సందర్భాలు ఉన్నాయి. అవును. కొంతమంది 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇక వీళ్ళని భరించడమే లంచాలని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ అవినీతి వల్ల కాదా? అవినీతి. మరి ఎందుకు మనం నటిస్తున్నాం లేదని చెప్పని వ్యక్తులు నీతివంతంగా కొందరు ఉన్నారు. ఇంకా నవీన్ పట్నాయక్ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. వ్యక్తిగతంగా నిజాయితీ పరుడాను నేను నమ్ముతున్నాను. వ్యవస్థ ఎట్లా ఉన్నా కూడా. ఎన్టీ రామారావు గారు మచ్చలేని మనిషి. అవినీతి గురించి అంటడం కూడా సాధ్యం కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు డబ్బులు తీసుకుని పనిచేసే మనిషి కాదు, అసాధ్యం. అది గతంలో నాయకులంతా కూడా, వెంకటరావు గారు లాంటి వాళ్ళంతా కూడా వ్యవస్థీకృతంగా పార్టీ కోసం చేస్తుండొచ్చు, కానీ ఏనాడు కూడా వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించిన మనుషులు కాదు. నరేంద్ర మోదీ గారు డబ్బుల కోసం పనిచేసే మనిషి కాదు సొంతంగా. ఆయన ఏదో ఎప్పుడో 15 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయాడు. ఆయన మఠం పట్టుకున్నాడు, సతన భోజనం మఠం నిద్ర, కొన్ని లక్షలు నమ్మిన స్టాక్ కోసం వెళ్ళాడు, ఏదో చేస్తున్నాడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన పృథ్వీరాజ్ చౌహాన్ మచ్చలేని మనిషి. మనం ఎలాంటి వాళ్ళని కోరుకుంటే అలాంటి వాడు. మన్మోహన్ సింగ్ నిఖార్సైన మనిషి, నిజాయితీ. కాబట్టి వ్యక్తులు ఇప్పటికి కూడా నిజాయితీ పరులు అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఒక వ్యవస్థగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అవినీతి లేకుండా పనులు జరిగినాయని చెప్పుతామా? చెప్పలేము. ఈవేళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ మరొకరు కానీ మరి వాళ్ళ పార్టీ నడకం కోసం చెప్పని, లేదా ఎన్నికల్లో ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్పంటారా మీరు? లేదు. ఒకరిని కూడా నిందలేసుకోవడం కాదు, ఒక ఊబిలో కూరుకుపోయినారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేద్దామని చెప్పేది. ఇది కష్టమే. పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేది కాదు. ఇక్కడ వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థలతో సమస్య. ఇక్కడ వేళ్ళూనికిపోయిన వ్యవస్థను బయట దాన్ని ఇది వాస్తవం. ఇవాళ లాంటి పార్టీ కూడా నిజాయితీ కోసం వచ్చామని చెప్పనుకునే పార్టీ కూడా ఈ మధ్య ఆరోపణలు వచ్చినాయి కదా బాగా. కాబట్టి లోతుకి వెళ్ళద్దు మనం. ఈ మలక బట్టబడింది, అవన్నీ కోర్టులు చూసుకుంటే మీకు నాకు అనవసరం. దీని నుంచి బయటపడడం ఎట్లా? ఒక వ్యవస్థగా, ఒక దేశంగా అది అవసరమా కదా? దేశంగా ఇలాగే కూరుకుపోతూ ఉందామా అవినీతి సామ్రాజ్యంలో? అది నేను చెప్పేది. ఈ పార్టీల మీద నిందలు మానేద్దాం, దీని నుంచి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి, అది అన్వేషణ చేద్దాం. ఒక్కరోజు జరగదు, కానీ ఒక సంకేతాన్ని దేశానికి ప్రపంచానికి ఇద్దాం నేను కోరేది. దీంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు. దీంట్లో రాజకీయాల కంటే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని గురించే మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి మేధావులు కూడా అదే ఎక్కువగా మాట్లాడేది అదే. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పార్టీ ఉంటే వాడిని తిడతాం, ఆ పార్టీ ఉంటే వాడిని తిడతాం. నువ్వు చేసావు కదా వీడు అంటాడు, నువ్వు చేసావు కదా వీడు అంటాడు. అంటే నువ్వు చేస్తావు, కానీ మనం జనం అంతా ఏంటి వేరే అసలు మనం. ఇది మన జాతీయ సమస్య, ఇది పార్టీల సమస్య కాదు. వాడేవాడో చేశాడు వీడెవడు కాబట్టి వీడు చేస్తాడని చెప్పినది. పార్టీల అస్తిత్వం కోసం మాట్లాడుతున్నాయి కదా, పార్టీలు తమ అస్తిత్వం కోసం ప్రజలు గమనిస్తున్నారుగా. ఎన్నికల రాజకీయంలో అధికారం కోసం జరిగే పెనుగులాటలో తంటాలు పడతారు. కానీ నేను చెప్పేది ఎన్నికల్లో ఎవరో ఒకటికి వెయిట్ వేయాలి, ముక్కు మూసి నోటేద్దాం ఉన్నవాళ్ళు ఒకటికి, ఉన్నంతలో బాగున్న వాడికి. కానీ రాజకీయం కుళ్ళిపోయినప్పుడు రాజకీయాన్ని బయటపడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చాలా పార్టీలు ఎమ్మెల్యే పదవికి టికెట్ల కోసం చాలా మంది పెడుతున్నారు, ఎంపీ పదవికి పెడుతున్నారు. మొట్టమొదటి ప్రశ్న పార్టీ నాయకత్వం అడుగుతున్న వాళ్ళని, నువ్వు ఎంత పెట్టగలవు, ఎంత ఖర్చు పెడతావు, ఎంత ఖర్చు పెట్టగలవు. అదే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉదాహరణ, మన రాష్ట్రాలు కాబట్టి చెప్తాను. నాకు ఖర్చు పెట్టలేను సార్, బాగా పెడితే 50 లక్షలు కోటి పెడతాను సార్, మంచోళ్ళు సార్ అని అనుకోండి, ఏం చెప్తారు వాళ్ళు పార్టీ నాయకులు? చూద్దాం, అంతే కదా. ఇప్పుడు మొట్టమొదటి అర్హత 30 కోట్లు ఖర్చు పెట్టడం అయినప్పుడు, అన్ని పార్టీలకు అదే అయినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీకి రాకుండా ఎందుకు ఇవన్నీ సస్పెషన్లు? ఆ అవసరం లేకుండా చేద్దామా వద్దా చెప్పండి? ఈ దేశ రాజకీయాన్ని మారుద్దామా వద్దా? నిజాయితీ పరులు, సమర్థులు, అక్రమ ఖర్చు లేకుండా, దొంగ ఖర్చు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి సమర్థులు నెగ్గే వ్యవస్థను ఇవాళ కాబట్టి రేపని తీసుకొద్దామా వద్దా? దానికి సమాధానం చెప్పండి నాకు. లేదు, ఇవాళ అంత అద్భుతమైన వాళ్ళు వస్తున్నారు, ఇవాళ దేశాన్ని ప్రేమించే వాళ్ళు వస్తున్నారు, నిష్కలంక దేశభక్తులు నిజాయితీ పరులు వస్తున్నారు, డబ్బు అనేది అసలు దీనిలో ప్రభావం చూపెట్టలేదు అంటారా? చెప్పండి నాకు, నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అంతకంటే నాకు కావాలి, హాయిగా రిటైర్ అయిపోతాను నేను. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన 1 year పూర్తి చేసుకుంది. సో మీరు ఫస్ట్ నేను అడిగేది, ఈ పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు?
ఈ మార్కులు కడితే ఉపయోగం లేదు. ఉపయోగం లేదా? నేను ఆ ట్రాప్లో పడ్డా. పడరా? ఓకే. గుణాత్మక పరిశీలన చేద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏమందంటే ఆదిలోనే హంసపాదుతో మొదలయ్యారు. అవునా? ఏమిటది? అప్పటికే సంక్షేమం బలంగా ఉన్న రాష్ట్రంలో, ఎస్. తెలంగాణ రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లాగానే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం అమలు చేసింది. చేసింది. ఆ పైన మళ్ళీ ఇంకొక అన్ని కలిపితే 1,30,000 కోట్లు, ఉమ్. 6 హామీలు కలిపితే 60,000 కోట్లు, 65,000 కోట్లు ప్రకటించారు. అవును. డబ్బులు లేవు. 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న మిగిలిన రాష్ట్రం రాష్ట్రం తెలంగాణ. 14వ ఆర్థిక సంఘం, వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్షుడు ఆర్థిక సంఘం వివరాలతో సహా ప్రకటించింది. 1,16,000 కోట్ల రూపాయలు మిగులుంది 5 ఏళ్లలో అని చెప్పాను.